పూరి జగన్నాథ క్షేత్రం. ఈ ఆలయానికి కృతయుగం నాటి చరిత్ర ఉంది. అసలింతకీ ఈ ఆలయంలో ముఖ్య దేవతగా చెప్పబడే జగన్నాథుడెవరు? అందరూ అనేటట్టు జగన్నాథుడంటే శ్రీకృష్ణుడే అయితే ద్వాపర యుగంలో అవతరించిన శ్రీకృష్ణుడికి కృతయుగం నాటి చరిత్ర ఎక్కడిది? జగన్నాథుడి బ్రహ్మ పదార్థం ఏమిటి? నిజంగానే శ్రీకృష్ణుడి గుండె ఈనాటికి పూరిలో ఉందా? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం ఇవాల్టి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ జగత్తు మొత్తానికి నాదురైన ఆ జగన్నాథుడు కొలువై ఉన్న పూరి క్షేత్రానికి ఆస్తికులందరూ జీవితంలో ఒక్కసారైనా వెళ్లి తీరాలన్న మాటలో అతిశయోక్తే లేదు. ఎన్నో దేవదేవతల ఉపాలయాలతో పాటు అద్భుతమైన కట్టడంలో కొలువుదీరిన బలభద్ర సుభద్ర సహిత జగన్నాథుని చూడ్డానికి మన రెండు కళ్ళు సరిపోవు. ఇంతకీ ఎవరి జగన్నాథుడు అని అడగగానే మనమంతా ఏకకంఠంగా చెప్పే మాట శ్రీకృష్ణుడు అని. అలా అయితే ఈ జగన్నాథుడు ద్వాపరయుగం తర్వాత ఇక్కడ వెలిసాడా అంటే కాదు. ఈ ఆలయానికి కృతయుగం నాటి చరిత్ర ఉంది. దీనికి పురాణాలే సాక్ష్యం. అవును, బ్రహ్మ నారద స్కాంద పురాణాలలో ఈ ఆలయ ప్రస్తావన కూడా ఉంది. అంతేకాదు రామాయణ మహాభారతంలో కూడా పూరి క్షేత్రం పేరు మనకు అక్కడక్కడ వినిపిస్తుంది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. ఈ విషయాలన్నింటి గురించి పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి. పూర్వం కృతయుగంలో ఇంద్రద్యుమ్నుడు అనే ఒక రాజు ఉండేవాడు. అతని భార్య పేరు గండిచ్చ. వీరు వారి రాజ్యంలో ప్రజలకు మంచి పాలన అందిస్తూ హాయిగా జీవించసాగారు. ఓటమనేదే ఎరుగని ఇంద్రద్యుమ్నుడికి ఒకనాడు శ్రీ మహావిష్ణువుకు ఒక ఆలయం నిర్మించాలని బుద్ధి పుట్టింది. ఇంత మంచివాడైనప్పటికీ లోపల ఎక్కడో ఒక దగ్గర దురాశ ఉంటుంది. అలానే ఈ రాజు మనసులో కూడా ఓ చిన్న దురాశ ఉదయించింది. అదేమిటంటే తను కట్టబోయే ఆలయం ఈ ప్రపంచంలో అన్నిటికంటే కూడా ప్రత్యేకమైనది అయి ఉండాలని, ఏం చేస్తే తన ఆలయం ప్రత్యేకంగా ఉంటుందని ఇంద్రద్యుమ్నుడు ఆలోచించసాగాడు. సరిగ్గా అప్పుడే అతనికి ఒక ఆలోచన తట్టింది. ప్రతి ఆలయంలో దేవుడు విగ్రహ రూపంలో కొలువై ఉంటారు. అదే తన ఆలయంలో సాక్షాత్తు భగవంతుడు కరచరణాదులతో కొలువై ఉంటే అప్పుడు నిజంగానే తన ఆలయం ఈ ప్రపంచంలోనే ప్రత్యేకమైనదవుతుందని, తన పేరు చరిత్రలో నిలిచిపోతుందని ఆశపడ్డాడు. కానీ భగవంతుని కరచరణాదులతో భూమిపైకి తీసుకొని రావడం ఎలా అని ఆలోచించసాగాడు. అలా నిరంతరం నీలమాధవుడి కోసమే ఆలోచిస్తూ తపన పడుతూ ఉన్న ఆయనకు కలలో ఒకనాడు విష్ణుమూర్తి దర్శనమిచ్చి, నీలాచలం పర్వతం మీద నీలమాధవుడి స్వరూపంలో నేను కరచరణాదులతో కొలువై ఉన్నాను అని చెప్పి అదృశ్యమైపోతాడు. వెంటనే లేచిన ఇంద్రద్యుమ్నుడు నీలాచలం అనే అడవి ఎక్కడుందో అక్కడ నిజంగానే నీలమాధవుడు ఉన్నాడో లేదో కనుక్కోమని తన సైన్యానికి ఆదేశమిస్తాడు. తన రాజ్యానికి 4 దిక్కులా నలుగురిని పంపిస్తారు. అలా ఒక వైపుకు రాజపురోహితుని సోదరుడైన విద్యాపతిని పంపిస్తారు. విద్యాపతి చాలా తెలివైనవాడు. అలాగే ఏ పనినైనా సాధించగల కార్యసాధకుడు. రాజుగారు పంపించిన వారందరూ నీలాచలం అడవులను అన్వేషించడం మొదలుపెట్టారు. కానీ ఎక్కడా వారికి నీలాచలం అనే అడవులే కనిపించలేదు. ఎవరిని అడిగినా నీలాచలం అడవులు వారికి తెలియవని, నీలమాధవుడు అంటే ఎవరో కూడా తెలియదని చెప్తూ వచ్చారు. దీంతో విద్యాపతి తప్ప మిగతా ముగ్గురు రాజ్యానికి తిరిగి చేరుకుని రాజుగారు అప్పగించిన పని చేయడం తమ వల్ల కాదని తేల్చి చెప్పేశారు. అంతేకాక ఆ కళ యాదృచ్ఛికమై ఉంటుంది కానీ నిజం కాదని అంటారు. కానీ ఇంద్రద్యుమ్నుడికి మాత్రం విద్యాపతిపై అపారమైన నమ్మకం. ఎలాగైనా విద్యాపతి నీలమాధవుని ఆచూకీ కనుక్కొని వస్తాడని అతని కోసం ఎదురు చూస్తూ ఉండేవాడు. రాజుగారి అంచనాలకు తగ్గట్టే విద్యాపతి కూడా తను వెళ్లే దారిలో చెట్టు పుట్ట అంతా తిరిగి నీలాచలం అడవులకు దారి తెలుసుకునేందుకు తన సాయశక్తిలా ప్రయత్నించాడు. ఒక దగ్గర గుర్రం కూడా వెళ్లలేనంత దట్టమైన అడవి విద్యాపతికి ఎదురైంది. వెంటనే విద్యాపతి గుర్రం దిగి తన గుర్రాన్ని ఎక్కడే వదిలేసి నడుచుకుంటూ లోపలికి వెళ్ళాడు. విద్యాపతి ఎలాంటి స్వార్థము లేకుండా రాజుగారు చెప్పిన కార్యాన్ని సక్రమంగా నిర్వహించాలని తపంతో నిద్రాహారాలు మాని నీలమాధవుడి కోసం నీలాచల అడవుల కోసం వెతకడం మొదలుపెట్టాడు. చెట్టనక పుట్టనక తిండనక తిప్పలనక ఎలాగైనా నీలమాధవుని చూడాలి అన్న భావనతో పట్టువదలని విక్రమార్కుల్లో వెతుకుతున్న విద్యాపతి తిండి లేక పూర్తిగా నీరసించిపోయి ఒక చోట సొమ్మసిల్లి పడిపోతాడు. దీంతో నీలమాధవుడికి జాలి వేస్తుంది. వెంటనే ఒక చిన్న గొల్ల పిల్లవాడి రూపంలో అక్కడ ప్రత్యక్షమవుతాడు. అన్నిటిని వదిలి తననే వెతుకుతున్న విద్యాపతిని పైకి లేపి అతనికి తాగడానికి కొన్ని పాలన ఇచ్చి ఇలా అంటాడు, నీలమాధవుని కోసం వెతుకుతున్న నీ దారి సరైనదే. నీకు ఖచ్చితంగా నీలమాధవుడు దొరుకుతాడు అని చెప్పి అదృశ్యమైపోతాడు. దీంతో ఉలికిపడ్డ విద్యాపతి చుట్టూరా చూస్తే ఆ బాలుడు ఎక్కడా కనిపించడు. ఖచ్చితంగా ఆ బాలుడు భగవంతుడే అని మనసులో తలిచి తాగిన కాసని పాలతో సత్తువు తెచ్చుకొని విద్యాపతి ముందుకు నడుస్తాడు. ఇంతలో ఆయనకి ఒక చిన్న చెరువు కనిపిస్తుంది. అక్కడకు నీరు తాగడం కోసం వెళ్లిన విద్యాపతికి ఒక అందమైన అమ్మాయి కనిపిస్తుంది. ఆమె పేరు లలిత. ఆమె ఆ పక్కనే ఉండే కోయగూడెం యొక్క పెద్ద మనిషి కూతురు. అప్పటికే పెళ్లైన విద్యాపతికి ఆమె మొదటి చూపులోనే మనసిచ్చేస్తుంది. కానీ ఆమె ప్రేమ విషయం అతనికి చెప్పకుండా ఆయనను తన గూడానికి తీసుకువెళ్లి తన తండ్రికి పరిచయం చేస్తుంది. అలా విద్యాపతి ఆ కోయగూడెంలో కొద్ది రోజుల పాటు ఉంటాడు.
ఇంతలో విద్యాపతి ఆ కోయగూడెంలో ఏదో మర్మం దాగుందని కనుక్కుంటాడు. ప్రతిరోజు లలిత తండ్రి అంటే కోయగూడెం యొక్క పెద్ద అయిన విశ్వవసు ఓ పెద్ద కాగడాన్ని తీసుకొని ఊరంతా నిద్రపోయాక అడవిలోకి నడుచుకుంటూ వెళ్లడం విద్యాపతి గమనిస్తాడు. ఒకనాడు లలితతో మాట్లాడుతున్నప్పుడు విద్యాపతి, మీ నాన్నగారు ప్రతిరోజు రాత్రిపూట ఎక్కడికి వెళ్తున్నారు అని ఆయన అడిగేసరికి లలిత ముఖంలో కంగారు గమనిస్తాడు. వెంటనే విద్యాపతి, నీలాచలం నీలమాధవుడికి సంబంధించిన రహస్యమా అని అడిగేసరికి లలిత కంగు తింటుంది. అది ఒక దైవ రహస్యం. భగవంతుడితో మా గూడెం వారికి ఉన్న అనుసంబంధం. అందుకోసమే నా తండ్రి ప్రతిరోజు రాత్రి వెళ్తున్నాడు. ఈ విషయం ఎవరితో చెప్పకూడదు. ఇలా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అలా కొద్ది రోజులు గడిచాక లలిత మనసులో ప్రేమను అర్థం చేసుకున్న విద్యాపతి ఆమెను పెళ్లి చేసుకుంటాడు. గూడెం జనాల మధ్య వారికి పెళ్లి జరుగుతుంది. వేడుకంతా ముగిశాక తన కూతుర్ని పెళ్లి చేసుకున్న విద్యాపతికి నీకు ఏ కానుక కావాలో కోరుకో అని మామగారు విశ్వవసు అడుగుతారు. అదే సరైన సమయం అనుకున్న విద్యాపతి, రాత్రిపూట అందరూ నిద్రించాక మీరు ఎక్కడికి వెళ్తున్నారో అక్కడికి నన్ను కూడా తీసుకెళ్ళండి అని విద్యాపతి అడుగుతారు. అల్లుడు అలాంటి కోరిక కోరేసరికి మామగారు ధర్మ సందేహంలో పడిపోతారు. ఇన్నాళ్ళు తనకు మాత్రమే సొంతమైన నీలమాధవుడి దర్శనం ఇప్పుడు అల్లుడికి కూడా కల్పించాలి అంటే ఎక్కడో ఆయనకి స్వార్థం అడ్డుపడుతోంది. అలాగని పోనీ కుదరదు అని చెబుదామంటే అల్లుడు గారి అడిగిన మొట్టమొదటి కోరిక కానుక కాదనలేక కొన్ని షరతుల మీద నీలమాధవుని దగ్గరికి విద్యాపతిని తీసుకువెళ్లడానికి విశ్వవసు అంగీకరిస్తాడు. విద్యాపతి కళ్ళకు గంతలు కట్టి ఒక రాత్రి గూడెమంతా నిద్రించాక తనతో పాటు తీసుకుని వెళ్తాడు. విశ్వవసు కళ్ళ గంతులు విప్పేసరికి విద్యాపతి ఎదురుగా ఒక గుహ, ఆ పక్కనే ఒక చిన్న నీటి కొలను కనిపిస్తాయి. ఒక కాకి వచ్చి ఆ కొలంలో మునగ్గానే అది ఒక దివ్య పురుషుని రూపంలోకి మారిపోతుందంట. స్వర్గం నుంచి ఒక రథం వచ్చి ఆ దివ్య పురుషుని తీసుకువెళ్లడం విద్యాపతి కళ్ళారా చూస్తారు. ఆ కొలను యొక్క మహిమను అర్థం చేసుకుంటారు. తన మామగారి వెంట గుహలోకి నడుస్తాడు. ఆ గుహలో సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు నీలమాధవుని స్వరూపంలో తన సశరీరంగా కరచరణాదులతో విద్యాపతికి కనిపిస్తాడు. కల్లారా భగవంతుని చూసి తన్మయత్వంలో ఉన్న విద్యాపతి కళ్ళకు వెంటనే గంతలు కట్టేస్తాడు విశ్వవసు. అలా కాసేపటి తర్వాత ఇంటికి చేరుకున్న విద్యాపతి వర్షాకాలం కోసం ఎదురు చూడడం మొదలు పెడతారు. ఎందుకంటే తన మామగారు తనని కళ్ళకు గంతలు కట్టి తీసుకుని వెళ్తున్నప్పుడు కొన్ని ఆవాలు మూట కట్టి తనతో పాటు తీసుకువెళ్లాడు విద్యాపతి. దారిపడి ఉన్న తన మామగారు చూడకుండా ఆవాలు చల్లుకుంటూ నీలమాధవుడి దగ్గరకు వెళ్తాడు. విద్యాపతి పన్నిన పన్నాగం ఫలిస్తుంది. వర్షాలు పడిన వెంటనే ఆవాల నుండి మొక్కలు పుడతాయి. ఆ మొక్కలు పసుపు రంగు పువ్వులతో విద్యాపతికి నీలమాధవుడి జాడ తెలుపుతాయి. విద్యాపతి ఆ మొక్కల్ని అనుసరిస్తూ నీలాచలం అడవుల్లో ఉన్న గుహ దగ్గరికి వెళ్తాడు. అక్కడ నీలమాధవుని చూసి చాలా ఆనందపడతాడు. వెంటనే విద్యాపతి గూడానికి వెళ్లి తన భార్యను తీసుకొని తన అత్తామామలకు నమస్కరించి తిరిగి ఇంద్రద్యుమ్నుని రాజ్యం వైపు ప్రయాణం మొదలు పెడతాడు. రాజ్యానికి చేరుకోగానే పరుగున్న రాజు దగ్గరికి వెళ్లి జరిగిందంతా చెప్తాడు. అలాగే నీలాచలం అడవులకు దగ్గరలో ఉండే కోయగూడెం జనం నీలమాధవుడితో ఎంతో అనుబంధాన్ని ఏర్పరచుకున్నారని వారు ఎవరిని అక్కడికి చేరనివ్వరని కూడా చెప్తారు. ఆ మాట వినగానే రాజులో అహంకారం ఉదయిస్తుంది. నేను ఈ రాజ్యానికే రాజుని, నా రాజ్యంలో ఉండే చిన్న గూడెం నా సైన్యాన్ని అడ్డుకోగలదా, నా ప్రయత్నాన్ని నిలువరించగలదా అంటూ తన సైన్య దళాలని నీలాచలం అడవుల వైపు పంపిస్తాడు రాజు. విద్యాపతి చెప్పిన గుహలో నీలమాధవుడు కనిపించడు. గుహం నీటి కుండం అన్నీ ఉన్నా కానీ నీలమాధవుడు లేకపోయేసరికి ఆ గూడెం పెద్దైన విశ్వవసు భగవంతుణ్ణి దాచేసి ఉంటాడని భావించిన రాజు అతని చెరసాలలో బంధించి అనవసరంగా శిక్షించాడు. ఎంత కొట్టినా విశ్వవసు తనకి ఏమీ తెలియదనే మాత్రమే సమాధానమిచ్చేవాడు. దీంతో రాజు బాగా కుంగిపోతాడు. నేను ఆలయాన్ని నిర్మించుదామనుకున్నాను, అది తప్పేమీ కాదు. అన్ని ఆలయాలల్లా కాకుండా నీకొక ప్రత్యేకమైన ఆలయాన్ని కట్టించాలనుకున్నాను. అందులో నువ్వే ఈ సశరీరంలో కొలువుండాలి అనుకున్నాను. నీకోసం వెతికేందుకు తపన పడ్డాను. నీకు ఒకవేళ ఇక్కడికి రావడం ఇష్టం లేకపోతే ఎందుకని నా కళ్ళలో కనిపించి నీలాచలం అడవిలో నువ్వు కొలువు అయినావని చెప్పాలి. దయచేసి నా దరిచేరు స్వామి అంటూ భగవంతుని వేడుకుంటాడు. నీలాచలం అడవుల్లో నీలమాధవుడు ఎక్కడున్నాడో తెలిసాక అక్కడ వెళ్ళినప్పటికీ భగవంతుడి కనిపించకపోవడంతో ఇంద్రద్యుమ్నుడి అహంకారం చాలా వరకు తగ్గిపోతుంది. అక్కడ విశ్వవసు భగవంతుడు నాకు మాత్రమే చెందాలనే స్వార్థం కూడా తగ్గిపోతుంది. ఎందుకంటే ఇన్నాళ్ళు తన భగవంతుడు అనుకున్న నీలమాధవుడి కారణంగానే ఇప్పుడు దెబ్బలు తినాల్సి వస్తుంది కనుక. ఇదిలా ఉండగా ఇంద్రద్యుమ్నుడు భగవత్ చింతనలో ఉంటూ ఆయన దొరకక కృషించిపోతూ ఉన్నందుకు ఆ జగన్నాథుడికి జాలి కలిగి కలలో మళ్లీ దర్శనమిస్తాడు. ఆయన ఒక దరువు అంటే ఒక చెక్క రూపంలో సముద్రపు ఒడ్డుకు కొట్టుకు వస్తానని ఆ దుంగను తన ప్రతిమగా చేసి ఆలయంలో ప్రతిష్ఠిస్తే సాక్షాత్తు ఆయనను పూజించినట్లే అని చెప్తారు. వెంటనే రాజుగారు తన సైన్యంతో సముద్రపు ఒడ్డుకు వెళ్లి చూడగా అక్కడ నిజంగానే ఒక పెద్ద కర్ర తుంగ ఒడ్డుకు చేరుతుంది. తన సైన్యాన్ని పంపి ఆ తుంగని రాజ్యంలోనికి తీసుకురామని ఆదేశిస్తారు. మామూలుగా వచ్చేయడానికి అదేమైనా మామూలు తుంగ, సాక్షాత్తు భగవంతుని స్వరూపం. ఎంతమంది జనాభా లాగినా కూడా రాలేదు. ఆఖరికి ఏనుగుల చేత లాగించినా కూడా రాలేదు.
ఇంక మళ్ళీ ఇంద్రద్యుమ్నుడికి దిగులు మొదలయ్యేసరికి ఆకాశవాణి పలికి, ఆ తుంగ ఎవ్వరు లాగినా రాదు. మీరు చెరసాలలో ఉన్న నీలమాధవుడి పరమ భక్తుడైన విశ్వావసు వచ్చి దానిని మీరు రాజ్యంలోకి తీసుకుంటూ వెళ్ళాలి అని చెప్పేసరికి ఇంద్రద్యుమ్నుడు తన అహంకారమన్నిటినీ తన పక్కన పెట్టి ఏ చేత్తో అయితే విశ్వావసుని బంధించారో అదే చేత్తో ఆయన చెరసాల నుంచి విముక్తుని చేసి ఏ నోటితో ప్రగల్భాలు పలికాడో అదే నోటితో విశ్వావసుని బతిమాలి ఆయన్ను సముద్రపు ఒడ్డుకు తీసుకొస్తారు. విశ్వావసు తన జీవితాంతం ఎంతో భక్తిగా కొలిచిన ప్రభువు ఏనుగులు లాగినా రాకుండా తన కోసం నిరీక్షిస్తున్నాడని తెలిసి ఆనందంతో పరుగు పరుగున ఒడ్డు చేరి ఆ తుంగను లాగేసరికి తేలికగా ఆ తుంగ కదిలింది. ఇంకా ఆ రోజు ఆ రాజ్యంలో జనులందరూ సాక్షాత్తు భగవత్ స్వరూపమైన తుంగను నమస్కరించి తన రాజ్యానికి ఆ విష్ణుమూర్తి వచ్చినందుకు సంతోషంలో మునిగిపోతారు. వెంటనే రాజుగారు తన రాజ్యంలో పేరుగాంచిన శిల్పులను పిలిపించి ఆ చెక్కకు దైవరూపాన్ని ఇవ్వమని ఆదేశిస్తారు. కానీ చాలా మంది శిల్పులు అది తాము చేయలేమని, భగవత్ స్వరూపమైన చెక్కను తాము చెక్కలేమని వెనకడుగు వేస్తారు. మరికొంతమంది చెక్కడానికి ఒప్పుకొని పని ప్రారంభించేసరికి చెక్కను చెక్కే ఉలి విరిగిపోతూ ఉండేది. మరి రాజుగారు ఆ చెక్కని ఎలా చెక్కించారు? ఇంతకీ ఎవరు దాన్ని చెక్కారు? జగన్నాథుని రూపం అలా ఉండడానికి కారణమేమిటి? ఆ విగ్రహాల వెనుకున్న ఒక విచిత్ర గాథను నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. పార్ట్ 2 చూడాలనుకుంటే కమెంట్స్లో పార్ట్ 2 అని కమెంట్ చేసేయండి. అలానే మన యునైటెడ్ ఒరిజినల్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేసి షేర్ కూడా చేయండి. మీ సపోర్ట్ మాకు చాలా అవసరం. గోవిందా గోవిందా.